మాది సినిమా రంగం యూట్యూబ్ ఛానల్. సో వెంకట్రామయ్య గారి తాలూకా అనే కుటుంబ కథా చిత్రం తీయడం జరిగింది. సో దాని ప్రమోషన్లో భాగంగా మీ గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అసలు మీ పాప్ సింగర్గా మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఎన్ని పాటలు పాడారు? చిన్నప్పటి నుండి నాకు 6 years 7 years ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను. నేను మంచిగా నా గురువు నాకు నేర్పడం జరిగింది. నేర్పించడం అంటే నేను పాడేదాన్ని, తను చెప్పేవాడు నాకు, అమ్మ నువ్వు మంచి సింగర్ అవుతావురా, నీకు మంచి టాలెంట్ ఉంది, ముందుకు వెళ్ళిపో అని చెప్పిండే తప్ప నేను ఇంత దూరం వస్తానని కూడా ఆలోచించలేదు. కానీ తన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి. తను ఒక సింగర్గానే కాదు, జీవితంలో ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా మా అందరికీ నేర్పించాడు. సో ఒక మహిళ అయ్యండి మీరు సినిమా ఈ మధ్యకాలంలో సినిమాలు తీయటం అని సినిమా అన్ని ఫ్లాప్లు అవుతాయి, డబ్బులు పోతున్నాయి, రావట్లేదు అన్న వాతావరణం కనిపిస్తుంది మార్కెట్లో. ఇవన్నీ కూడా మీకు తెలిసిండి కూడా సినిమా తీయాలని గట్స్, ఈ సినిమా మీద ప్యాషన్ ఉండటం అనేది అభినందనీయం. సో మీకు మీ మీద మీకు నమ్మకం ఏంటి? మీ కోఆపరేషన్ ఎలా ఉంది మీ ఫ్యామిలీ అంతా? అంటే ఫ్యామిలీలో అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే నాది చాలా నిరుపేద కుటుంబం, అమ్మ నాన్న వాళ్ళది. నా భర్త కూడా మధ్యతరగతి కుటుంబం. అయినా సరే నేను సినిమా తీయాలనే ఆలోచన వచ్చి ముందుకు వస్తే ప్రతి ఒక్కరూ వద్దన్నారు. ఇప్పటికీ అందరి కళ్ళల్లో కన్నీటి దారాలు ఉన్నాయి. సినిమా ఏమైనా ఎంతో కష్టపడి ఎదిగిన నా బిడ్డ ఏమైపోతుందో అని అందరూ చాలా బాధపడుతున్నారు. కానీ నేను ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నా కథ మీద ఉన్న నాకు నమ్మకం. చాలా మంచి సినిమా తీశాను, తప్పకుండా హిట్ అవుతుంది. ప్రేక్షకులందరూ వెళ్ళి నన్ను గెలిపించండి, నేను చేసిన ఇంతటి ప్రయత్నం. నాగబాబు సార్ ఒక మాట అన్నాడు, కమిటీ కుర్రోళ్ళు సినిమా వచ్చినప్పుడు నిహారిక గారు ప్రొడ్యూసింగ్ చేశారు. అప్పుడు నేను అప్పుడే ప్రొడ్యూసర్గా బయటకు వచ్చాను. తనన్న మాట నేను ఒకటి విన్నాను నా చెవులతో, అమ్మాయిలు ఎప్పుడూ భయపడకూడదు, ధైర్యం చేసి ముందుకెళ్తే తప్పకుండా నిలబడతారు, అమ్మాయిలకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి అని తను చెప్పడం నేను నిదర్శనంగా తీసుకున్నాను. ఆ మాటని విన్నాను. నాగబాబు సార్, చిరంజీవి గారు ఎంతో కష్టపడందే ఈ స్టేజ్కి రాలేదు. పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారో, సినిమాలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో. ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఒక చిన్న సినిమా తీసే నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను. వాళ్ళు ఎన్నెన్ని ఇబ్బందులు పడి ఎంతెంతో అవుట్పుట్, మంచి మంచి సినిమాలు మనల్ని ముందుకు తీసుకొచ్చి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు. కాబట్టి నేను ప్రొడ్యూసింగ్ చేయాలనుకున్నాను, ముందుకు వచ్చాను. కష్టమైన నష్టమైన తప్పదు భరించక. మీరున్నారనే ధైర్యం అయితే నాకుంది. తప్పకుండా మీరు నన్ను అందరూ గెలిపిస్తారు. ప్రతి ఒక్క యాక్టరు, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత ధైర్యం చేసిందే, ఆవిడని మనం గెలిపిద్దామని మీ అందరి దృష్టికి రావాలి సార్. మీరు ఎన్నో కష్టాలు పడితే, ప్రొడ్యూసర్ కష్టాలు చూస్తేనే మీరు మంచి యాక్టర్స్ అయ్యిండ్రు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు మీరు ఏ విధంగా ఇబ్బందులు పడి ఉంటారో బయటకు వచ్చిండ్రు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వేరు, చిన్న ప్రొడ్యూసర్లు అనేది వేరు, ఒక ఆడపిల్ల అనేది వేరు, ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఒక మీడియం, ఒక 100 రూపాయలు పట్టుకొని షాప్కి వెళ్ళాలంటే భయపడ్డా నేను ఒక సినిమా తీశానంటే ఆ దేవుడు ఆజ్ఞ ఖచ్చితంగా ఉంది. నేను చేయవలసిన పని ఉంది కాబట్టి నాతో ఇంతటి కార్యాన్ని నెరవేర్చగలిగాడనే ఒక నమ్మకం ఉంది. తప్పకుండా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మా సార్ ఒక మాట అన్నాడు, సిటీకి వచ్చినాక ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంతోమంది దగ్గర ఎంతో డబ్బు ఉంది, మన దగ్గర ఏం లేదు కదా, ఎలా ప్రొడ్యూసింగ్ చేస్తావు, అసలు ఎందుకు, ఏంటి నీ పరిస్థితి అని అన్నా కూడా నేను ఏది పట్టించుకోకుండా నా ప్రతి ఒక్కటి ఈ రోజున నా మెడలో ఉన్న తాళితో సహా అమ్ముకొని నేను ఈ సినిమా తీయడం జరిగింది. ఎన్నో కష్టాలు పడ్డానండి. అందరికీ తెలుసు, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేను అడగగానే డబ్బు లేదనకుండా ఇచ్చిండ్రు. నా మీదున్న నమ్మకం అలాంటిది. తను ఏ పాట చేసినా మంచి ఎమోషన్గా, కుటుంబ కథగా, పద్ధతిగా చాలా మంచి పాటలు చేస్తుంది. కాబట్టి తన సినిమా కూడా అంతే పద్ధతిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పడం కోసం వాళ్ళందరూ నాకు ఎంతో సపోర్ట్ చేసిండ్రు. కాబట్టి వాళ్ళ మాటను నేను నిలబెట్టాలంటే మీరందరూ కలిసి నన్ను గెలిపించాలి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇంత మంచి మీరందరూ చేసిన ప్రయత్నాల కంటే ఒక ఆడపిల్ల, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చేసిన ప్రయత్నం చాలా గొప్పదండి. ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కన్నీటి కథలు ఉంటాయి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, తిన్నాను, పడుకున్నాను, ఎక్కడున్నాను, ఒక గూటి పక్షుల్లాగా భార్యాభర్తలం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను గెలిపిస్తారని మీ అందరికీ మంచి మనసు ఉండాలి. ఎందుకు తీసావు, ఎవరి కోసం తీసావు, ఎందుకు నేను ఎవరు తీయమన్నాడు అని అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి
నేను ఒక హార్ట్ వేయాలి, ఒక సినిమా తీయాలి, ఒక రైటర్గా ఉండాలి, ఒక మంచి చీర కట్టుకోవాలన్నది కూడా ఒక కళే, మంచి బ్లౌజ్ కుట్టాలి అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. కాబట్టి అది నాకు చిన్నప్పటి నుంచి కళ మీద పట్టు ఎక్కువ, అభిమానం ఎక్కువ, పిచ్చిదాన్ని. కళ అంటే చాలా ఇష్టం అండి నిజంగా. ఈ గుండెల్లో ఊపిరిన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు మంచి మంచి పాటలు తీసుకొస్తాను. మీరు నన్ను ఇంకా గెలిపిస్తే కోమలి క్రియేషన్ అనే ఒక ప్రొడక్షన్ నిలబడితే ఒక మంచి ప్రొడ్యూసర్గా ప్రతి ఒక్కరికి నేను ఉపాధి కల్పిస్తాను. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సినిమాలు తీసిన ప్రతి ఒక్కరికి నేను అండగా నిలబడతాను. నేను నిలబడాలండి, ఒక ఆడపిల్ల నిలబడాలి, తప్పకుండా నిలబడితేనే. ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి ఆడపిల్లలకి. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ ఎంత కష్టమైనా సరే ఎన్ని ఇస్తుందో, ఎన్ని తీసుకుంటుందో అన్ని మనకిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ వెళ్తారని, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెళ్ళాలండి, ప్రతి ఒక్కరు వెళ్ళాలి. సో ఈ సినిమాలో మీరు ఆల్రెడీ సింగరు, యాక్టింగ్తో పాటు ఆయన క్యారెక్టర్ చేశారా? చేశాను. ఒక పెద్దక్కగా, ఒక అమాయకంగా. అంటే ఒక అక్క ఎట్లుంటుంది, పెద్దక్క చిన్నదానికి ఉన్నంత ఫ్రీడమ్ పెద్ద అమ్మాయికి ఉండదు. అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్నో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొని అయినా సరే కుటుంబాన్ని మర్చిపోదు, ఎప్పుడు కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి నేను ఒక మంచి క్యారెక్టరే చేశాను. ఆ క్యారెక్టర్లో నా పేరు అనసూయ అండి. మీరు సింగర్ కాబట్టి ఒక పాట వచ్చు ఏదన్నా ఓకే. ఈ సినిమాలో కానీ పైతుంది ఇంకా పాడింది. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, ఒడ్లు దంచిన పట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, కుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక. అసలు వస్తాయా రావా అనే సందిగ్ధం లేకుండా, ఆ భయం లేకుండా మీ మీద మీకు నమ్మకం ఏంటి సినిమా తీయటం? అంటే నాకు కళ మీద ఉన్న అభిమానం, కళ మీద ఉన్న అభిమానంతోనే కథ రాసుకొని బయటికి రావడం జరిగింది. తీయాలనుకున్నాను, ఎంత అసాధ్యమైనా కూడా ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకెళ్ళిపోతూ తీయాలనుకొని తీశాను. వస్తాయనే నమ్మకం ఉంది. ఎన్నో సినిమాలు తీశారు, ప్రతి ఒక్కదానికి బడ్జెట్ వచ్చింది. ఏదో ఒక సినిమాలో రాలేదు పాపం. కాదు, అందరి ప్రతి ఒక్కరండి మీరు వెళ్ళి సినిమా చూస్తారే తప్ప దాని వెనుకున్న కష్టం మీకు తెలియదు. పోయి సినిమా టాకీస్లో కూర్చొని ఏముంది, హీరోయిన్ చేశాడు, హీరోయిన్ ఏం చేసింది, బాగాలేదు అంటారు. కానీ అలా అనకూడదండి. ఎందుకంటే మంచి కథ ఎంచుకోండి, మంచి సబ్జెక్టును ముందుకు తీసుకురండి, సమాజాన్ని బతికించండి, సినిమా వాళ్ళని బ్రతికించండి. ఎంతో కొంత పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారండి తెర వెనుక. వాళ్ళకంటే ఒక గోల్ ఉంటుంది, మంచి మంచి సినిమాలు తీయాలని, ముందుకు రావాలని. నన్ను ఒకరు అన్నారు, నీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి అవసరం మేడం, నువ్వు ఒక అమ్మలాగా ఆలోచిస్తావు, ప్రొడ్యూసర్ లాగా ఆలోచించవు, మంచి మనసు ఉంది నీకు అని నన్ను ఎంతోమంది ప్రోత్సహించారు. కాబట్టి మీరందరూ తప్పకుండా చూడాలి, నన్ను గెలిపియాలి, నిలబెట్టాలి. నిలబెడతారనే నమ్మకం, పిచ్చి నమ్మకంతో తీశాను. తప్పకుండా నిలబెట్టాలి. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము. ప్రేక్షకుల తరఫున, మా మీడియా తరఫున కంగ్రాట్స్. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ స్టేటస్లలో, మీ ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో మీకు ఎంతమంది అయితే బంధువులు ఉన్నారో వాళ్ళ గ్రూపుల, వాళ్ళ ఊర్లలో ఉన్న గ్రూపులకి ప్రతి ఒక్కరికి పంపించండి. ఒక ఆడపిల్ల ఇంతటి ప్రయత్నం చేసింది. నేనేం మిమ్మల్ని ఓట్లేసి గెలిపియమనట్లే, మీకు ఎవరు ఆపోజిట్ నిలబడలేదండి, నేను ఒక్కదాన్నే నిలబడ్డాను. కాబట్టి నన్ను తప్పకుండా మీరు గెలిపించండి. నన్ను గెలిపించాలంటే మీరు థియేటర్కి వెళ్ళాలి, తప్పకుండా సినిమా చూడాలి. మీరు ఒక ఆడపిల్లని గెలిపించడానికి మీ కుటుంబం కోసం మీరు ఏదో ఒక రోజు ఒక 500 ఓ 1000 ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఈ ఆడపిల్ల కోసం వెళ్ళండి, నన్ను గెలిపించండి, నిలబెట్టండి, నాకు మంచిగా సహాయం చేయండి.